బిల్లును ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ నాయకులు చర్మకారులు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ధనసరి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ బోధ్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్ ఫ్లెక్సీలకు డప్పు వాయిద్యాల నడుమ పాలాభిషేకం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ విభాగ నేతలు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు త్యాగాలతో ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా తమ జాతి బాగు కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో అలుపెరగని పోరాటం సాగుతుందన్నారు. ఈ 30 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినప్పటికీ మాదిగ జాతి బిడ్డల సంక్షేమం గురించి ఆనాడు ఎవరూ ఆలోచన చేయలేదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 15% రిజర్వేషన్లను ఎస్సీ కోసం రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. స్వాతంత్ర్య అనంతరం అమలు రూపం దాల్చకుండా కేవలం ఒకే ఒక వర్గం లబ్ధి పొందడాన్ని గుర్తించి పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. మాదిగల పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం ఎంతో సంతోషకరమన్నారు. ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా చర్మ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాంగణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి వచ్చినటువంటి నా జాతి బిడ్డలందరికీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. భారత రాజ్యాంగం, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే 15% రిజర్వేషన్ ఎస్సీల కోసం రాజ్యాంగంలో పొందుపరిచినాడో, మరి స్వాతంత్ర అనంతరం ఇప్పటి వరకు ఒకే వర్గానికి మరి చెందినవని ఒక ఆరోపణతో గత 3 దశాబ్దాల క్రితం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 30 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. 30 సంవత్సరాల తర్వాత ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎందరో ముఖ్యమంత్రులు కూడా మారినారు. కానీ ఈ వర్గీకరణ విషయంలో ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయనటువంటి సందర్భం ఉన్నది. ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాదిగల పక్షపాతిగా రాష్ట్ర శాసనసభలో ఈ రిజర్వేషన్లను మేమెంతో మాకంత కావాలన్న ఉద్దేశం కొద్దీ మనం పోరాటం చేసినటువంటి ఆ పోరాటంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర శాసన అధునాతన సాంకేతికతను జోడించి బోధనాభ్యాస